ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అమ్మ ఈ పిలుపుకి ప్రపంచంలో ఏదీ సాటి రాదు. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డలకు జన్మనిస్తుంది అమ్మ. అందుకే ఈ సృష్టిలో అత్యంత విలువైన మనిషి అమ్మ మాత్రమే. అయితే నేటి కాలంలో కొందరు కమ్మనైన అమ్మ ప్రేమకు, మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రియుడి కోసం సొంత కూతుర్ని తల్లి చంపేసిన దారుణ ఘటన రాజస్థాన్లోని అజ్మీర్లో చోటు చేసుకుంది. రాజస్థాన్లోని అజ్మీర్లో నివాసం ఉండే అంజలికి ఓ 3 ఏళ్ల పాప ఉంది. అయితే కొన్నాళ్ల నుంచి భర్తతో విభేదాల కారణంగా అతనికి దూరంగా ఉంటూ మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే కొన్ని రోజుల నుంచి ప్రియుడితో అంజలికి పాప విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. పాపను వదిలేయాలని అంజలిపై ప్రియుడు ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆ తల్లి కసాయి తల్లిగా మారింది. కూతురికి మాయ మాటలు చెప్పి స్థానికంగా ఉన్న అన్నాసాగర్ సరస్సు వద్దకు తీసుకెళ్లింది. అక్కడ చాలాసేపు కూతురితో మాటలు చెబుతూ బుజ్జగించింది. అనంతరం పాప నిద్రలోకి జారుకున్న తర్వాత ఆ సరస్సులో విసిరేసింది ఆ కసాయి తల్లి. అయితే అలా కూతుర్ని చంపేసి తప్పిపోయిందంటూ అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు చెప్పింది. అయితే వారు స్థానికంగా సీసీ ఫుటేజ్ను చెక్ చేయడంతో అసలు బండారం బయటపడింది. ఆ సరస్సు నుంచి పాప మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధానికి కుమార్తె అడ్డుగా ఉందని అఖిలేష్ చెప్పడంతో రాత్రి వేళ పాపను తీసుకుని సరస్సు వద్దకు చేరుకుంది. పాప వేలు పట్టుకుని సరస్సు చుట్టూ తిప్పుతూ కబుర్లు చెప్పి అనంతరం ఆ చిన్నారి నిద్రపోయాక పాపను సరస్సులో పడేసిందని పోలీసులు నిర్ధారించారు. ఏవమ్మా అంజలి, నీ మూర్ఖత్వంతో భర్తను దూరం చేసుకున్నావు. ఇప్పుడు కూతుర్ని కూడా నీ చేత్తోనే సరస్సులో విసిరేసి చంపేశావు. ప్రేమ పేరుతో పాపకు తీయని మాటలు చెప్పావు కదా. పాపం ఆ చిన్నారి ఎన్నిసార్లు నువ్వు చెప్పే మాటలకు అమ్మా అమ్మా అని ముద్దుగా సమాధానం చెప్పి ఉంటుంది. అప్పుడైనా నీ మనసు కరగలేదా? మూగజీవాలు సైతం వాటి పిల్లల్ని వేరే వ్యక్తి తాకితే సహించవు. మరి 3 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న కూతుర్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి కోసం చంపేస్తావా? నిన్ను నీ తల్లి అలానే చంపేస్తుంటే నువ్వు ఇప్పుడు భూమి మీద ఉండేదానివా? అమ్మతనానికి మచ్చ తెచ్చావు కదా అంజలి. ఇప్పుడు నువ్వు సాధించిందేంటి? సమాజంలో కసాయి తల్లిగా ముద్ర వేసుకున్నావు. దోషిగా జైల్లో చిప్పకూడు తింటున్నావు. అంజలి చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.